కశ్యప అనే మహర్షి 5,000 సంవత్సరాల క్రితం ఈనాటిది కాదు ఇవాళ మనం వేసింది. ఇప్పుడు మీరందరూ మీ పిల్లలకి ఇచ్చింది ఈనాటిది కాదు. 5,000 సంవత్సరాల క్రితం కశ్యపం అనే మహర్షి బంగారాన్ని, అదేవిధంగా తేనెని, అదేవిధంగా నెయ్యిని జోడించి ఇది బ్రహ్మాండంగా అయినటువంటి ఇమ్యూనిటీని పెంచి జెనెటిక్ లెవెల్లో, జీన్స్ లెవెల్లో వర్క్ అయ్యే విధంగా ఆయన 5,000 సంవత్సరాల క్రితమే మనకి ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు, అందరికి అందించారు కూడా. అయితే ఇది కాలక్రమేణంగా అందరు దీన్ని వాడటం, ఇలా వ్యాక్సినేషన్ అంటే హాస్పిటల్లోనే వ్యాక్సినేషన్ ఉంది, మనం వేసే వ్యాక్సిన్ అనేది తెలియదు ఎవరికి. తెలుసా? తెలియదు. ఇది బంగారంతో, స్వర్ణ భస్మంతో చేసి తేనె, నెయ్యి, అదేవిధంగా ఇది బ్రెయిన్కి డెవలప్మెంట్ బాగా ఉండాలి, బ్రెయిన్కి సంబంధించిన మూలికలు ఇంగ్రీడియంట్స్ కలుపుతాం. అదేంటి అంటే అశ్వగంధ, బ్రహ్మి, శతావరి, అదేవిధంగా మనకి తిప్పసత్తు, తిప్పతీగ అని ఉంటుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ బంగారము, ఈ మూలికలు కలిసి సముదాయం 2 విధాలు, అంటే ఒకటి మెటలు, ఇంకొకటి మూలికలు, ఇవి కలిసిన సముదాయం ఇది. ఇది అమృతం. శరీరంలో ఏ దోషాన్ని ఉంచదు. శరీరంలో ఏ దోషాన్ని ఉంచకపోగా శరీరం పిల్లల ఎదుగుదల తోడ్పడుతుంది. ఎముకల పుష్టి కానీ, కండరాలు బలహీనతంగా ఉన్నా కండరాలు బలంగా పెరగటానికి, హెయిర్ గ్రోత్కి, అదేవిధంగా స్కిన్ బాగా మెరుగుదల, స్కిన్ కూడా బాగా మెరుస్తూ ఉండటానికి, శరీరంలో ఏ దోషాన్ని కూడా ఉండనీయకుండా వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది స్వర్ణ బిందు ప్రాసన. ఇంత గొప్పది ఇది. లేదు నేను తయారు చేస్తున్నా అనేది కాదు, ఇది పూర్వంలో శాస్త్రంలో ఉన్నదే. అదేవిధంగా మీరు కూడా ప్రతి పుష్మి నక్షత్రానికి వచ్చి మీ పిల్లలకి ఇస్తే మీ పిల్లలకి ఆస్తి అంతస్తు ఇవ్వాల్సిన పనుల, మీరు ఇవ్వాల్సింది 6 ఆరోగ్యాలు. అది ఉంటే చాలు, ఆస్తి అదే వస్తుంది. ఇది లేకనే ఇలా చాలా సఫికేషన్ పడి ఎంతోమంది ఎన్నో వ్యాధులతోటి బాధపడి పరిష్కారం లభించక ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు హాస్పిటల్ చుట్టూ. ఉన్నాయా? మన వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకున్నారు తప్ప వ్యాధి వచ్చినాక పరిగెత్తమల్లా. గత 3 సంవత్సరాల క్రితం ఒక బాబు వస్తే శరీరం ఈ ఏళ్ల మధ్యలో ఇంతింత గడ్డలు, నీరు గడ్డల్లాగా ఏలాడబడుతున్నాయి. ఆ వ్యాధి ఏందో కూడా ఇంతవరకు డాక్టర్లు పరిగణించలే. చిన్న బాబు, 3 సంవత్సరాల బాబు. అబ్బాయి ఇట్లానే పుష్మి నక్షత్రానికి వచ్చారు, చూపించారు మాకు. చూపిస్తే అబ్బాయికి 1 నెల తర్వాత అన్నీ కరిగిపోతున్నాయి. అంత గొప్పగా పనిచేస్తుంది మందు. అట్లా ఈ మందులు అంత ప్రత్యేకత ఉంది కాబట్టే మేము ఈ మందుని అంత పవిత్రంగా ఇస్తాం. మీరు కూడా పిల్లలు, తల్లిదండ్రులు కూడా స్థానం ఆచరించి చక్కగా ఇదంతా పవిత్రంగా తీసుకుంటే అంత గొప్పగా పనిచేస్తుంది. ఇది ఇయాల్టి కోసం కాదు, ఇది ఇప్పుడు ఇస్తుంది రేపటి కోసం. ఏ వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి మీ పిల్లలకి సరైనటువంటి ఔషధం, అమృతం లాంటిది కూడా